ఢిల్లీలో ఆందోళనకర రీతిలో పెరిగిన కాలుష్యాలు రాజధాని జనాన్ని కలవరపెడుతున్నాయి. వాటిని తగ్గిస్తేనే కానీ ఇంట్లోంచి జనాన్ని బయటకు అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలుష్యాలను తగ్గించేందుకు నడుం బిగించింది. గత కొంతకాలంగా విపరీతంగా వర్షాలు పడుతుండటంతో గాలిలో కాలుష్యాలు వాటంతటవే తగ్గిపోయాయి. వానల తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎండలతో పాటు గాలిలో కాలుష్యాలు మొదలయ్యాయి. అది మామూలు కన్నా ఎన్నో రెట్లుగా ఉండడంతో జనానికి ప్రమాదకరంగా మారింది. దాంతో కృత్రిమ వర్షాలు కురిపించి కాలుష్యాలను నిరోధించాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఇక్కడ కూడా ప్రకృతి సహకరిస్తేనే కానీ ఆ ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడం లేదు. కృత్రిమ వర్షం కురిపించాలంటే అక్కడ సహజంగా కమ్ముకునే మేఘాలు కరువయ్యాయి. దాంతో ఆ పని ముందుకు సాగడం లేదు. ఈలోగా వచ్చిన దీపావళి ఆ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. జనం వద్దన్నా క్రాకర్స్ కాల్చేశారు. దాంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది.